నాన్నా నాన్నా ఏదైనా కథ చెప్పు నాన్నా. బంగారం లేట్ అయింది, పడుకోమ్మా. ప్లీజ్ నాన్న, ఒక్క కథ నాన్న. రేపు చెప్తానులే. నాన్న నిన్ను కూడా అలాగే అన్నావు నాన్న, ఇప్పుడు చెప్పు. సరే, కొత్త కథ కదా. అనగనగనగా ఒక ఊళ్ళో మీరు మా ఊరికి ఒకసారి రావాలి. అందమైన ఊరు, మంచి మనసున్న జనాలు. ఈయన మా రవణ. మా ఊరికి ఏ కష్టం వచ్చినా రవి అన్న అండగా నిలబడేవాడు. మా ఊరు బాగానే ఉండేది, కానీ ఒకరోజు కానివ్వండి, సార్ వచ్చే టైం అయింది. సైమన్ సార్ వస్తాడు, బ్యాంక్ కానివ్వండి. ఏరా అని తీసుకొచ్చారా? సార్ నాకు వెళ్ళాడు సార్, తీసుకొస్తున్నాడు. రే బండాలా బంగాళదుంపలు రేవే, ఇంకో రౌండే లేటు మీకు. సారీ సార్, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను సార్. సార్ వాడిని తీసుకొస్తున్నాడు. రానే నా కొడకన. కొడకల్లారా, నాదమ్మాకి ఎదురొస్తారా? అంత మగాలైపోయారా మీరు? ఈ సైమన్ అంటే తాకు రౌడీ అనుకుంటానరా? నేషనల్ రౌడీ. నేనేంటో చూపిస్తా. ఈ సైమన్ ఏంటో చూపిస్తా. ఏసీ ఏంట్రా? వీడి పేరే సైమన్, చుట్టుపక్కల పెద్ద రౌడీ. మా ఊర్లో నీటి మట్టం ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాక్టరీ పెట్టడానికి మా ఊరు వచ్చాడు. హలో రవణ, నేనెవరు తెలియదు మీకు? ఈ చుట్టుపక్కల పెద్ద రౌడీ నేనే. రవణ, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మీరు దేవుడు లాంటి వాళ్ళంట. ఎవరు ఏది అడిగినా కాదనరాట. నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అవును సార్, మీకు ఏం కావాలి? కానీ అది ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాననే మాట మాత్రం మానేయండి. జరగని పని అది. నాతో చేయగలుపు. ఈ రాష్ట్రాన్ని ఏలాద్దాం. ఈ అలగా జనం కోసం ఎందుకు ఈ తాపత్రయం నీకు? నేను పుట్టు పెరిగిన ఊరిది. నా ఊరు కోసం, నా జనం కోసం నేను ఏమైనా చేస్తా. ఇంకొక మాట మాట్లాడేది నీ కంఠం కోసేస్తా. కూలిపూలు రావన్నా, ఊరి కోసం ఎందుకని టైం తీసుకుంటానా? ఊరిని ఎలా లాక్కోవాలి నాకు తెలుసు. నువ్వు నాకు ఆకు వచ్చేవాడు. ఊరు కాదు కదా, ఊర్లో చిన్న పరకు కూడా పీకలేవు. ఏం పీక్కుండో పీక్కో దుబాయ్. సరే చూసుకుందాం. అన్న కొడక నాకే వార్నింగ్ ఇస్తాడా? తమ్ముడు పిల్లండ్రా.
కాలా ఎవడ రవన్నాట వాడు వాళ్ళ ప్రజలు ఎవరు ఉండకూడదు వాని చంపే బాబా. అన్న ఆజ్ఞతో కాల ఊళ్ళో అల్లర్లు హత్యలు చేయడం మొదలుపెట్టాడు. అన్న చెప్పుడు వాటి కూడా వాల్యూ ఇవ్వాలి. ఊర్లో ఎవరిని బతకనివ్వకూడదు. సరే అన్న, అక్కడ ఎవడో ఉన్నాడు పదా. ఎవరైతే నీకేంట్రా? ఈ విషయం తెలియక రవి అన్న మరి పంచాయతీ ఎంత పరసగా అయిపోయిందా అన్న? మన ప్రెసిడెంట్ అయిన తర్వాత మంచి పనులు చేశాం కదన్న. అడిగిన పనులు ఆ పనులతో జనాలు పారిపోంటారు. అడిచిపెట్టి కూర్చొని ఆ రంగులం కింద దిగిపోతారా? గొడుగు ప్రెసిడెంట్ గారు గొప్పలు ఎందుకంటే సంక్రాంతి పోనారా? గొప్పలను కొందరు కాబట్టిరా. మరి మీరు పెద్ద గొప్పలు అండి. గొప్ప రా పెద్ద గొప్ప పేషెంట్ అయ్యి సంకనాగిపోయింది సార్. ఎందుకు మీ నాయకులు అయ్యి అనవసరం ఊరు సంకనాగిపోయింది. ఏంటి అప్పలేడు కదా మరి రేటు సంగతి? ఊరు నెచ్చి చూడతాను. ఏం పీకుతావు నువ్వు? కంట పోయిస్తాను. రవణ, మనకేటన్నా పరిస్థితి వచ్చిందా? ఏటి లేదు లేరా, నేను చూసుకున్నా. హలో సరే సరే వాడా అలాగే. ఒరే గొడుగు అన్న, మన ఇన్నిటికి కారణం వాడేంట్రా సైన్మన్ కూడా. ఆడి సంగతి చూస్తున్నాడు అన్న. ఆడి సంగతి తెలిసాను నువ్వు. ఊర్లో హత్యల విషయం తెలుసుకున్న రవి అన్న సైమన్ హంతు చూడడానికి బయలుదేరాడు.
4 ఇల్లులు 4 చెట్లు అనుకుంటున్నారు. ఎవడ పోస్తే వాడు వేలాడేకి. ఇది నా ఊరు, నా ప్రజలు. ఇంకొకసారి రిపీట్ అయిందంటే మీ శవాలు కాకులకి గద్దెలకి వేస్తాను నా కొడకల్లారా. ఇది మా ఊరు కథ. మా రవి అన్న మాకు తండేలైన కథ.